హలో వ్యూవర్స్, వెరీ గుడ్ మార్నింగ్. నేను మీ దీసుత్రమైన లంకేష్ మాట్లాడుతున్నాను. ప్రస్తుతం ఈ వీడియోలో మనకి కొనసాగుతున్న అల్పపీడన ప్రభావం వల్ల మనకి ఎక్కడెక్కడ వర్షాలు నమోదవుతాయి, అలాగే మనం చెప్పిన విధంగానే మనకి మే 3వ వారంలో మనకి అల్పపీడనం అనేది ఏర్పడుతుందని చెప్పడం జరిగింది. అలాగే మనకి మే 4వ వారంలో ఇది తుఫాన్గా మారే అవకాశాలు ఉన్నాయని చెప్పడం జరిగింది. ఆ విధంగానే మనం చెప్పిన విధంగానే మనకి ప్రస్తుత సమయంలో మనకి అల్పపీడనం అనేది ఏర్పడుతుంది. ఆ అల్పపీడన ప్రభావం వల్ల మనకి ఎక్కడెక్కడ వర్షాలు నమోదవుతాయి అనే దాని గురించి వివరంగా వీడియోలో అందిస్తాను. ముందుగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని, అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ తప్పనిసరి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ప్రస్తుతం చూస్తున్న పై మ్యాప్ చిత్రం ప్రకారం మనకి దక్షిణ బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం అనేది ఏర్పడి ఉంది. ఆ అల్పపీడనం వచ్చేసి మనకి నెల్లూరు, చెన్నై సమీపాన అంటే కోస్తాకి దగ్గరగా మన ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి ప్రయాణించే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి దీని ప్రభావంతో మనకి మే 22, 23 తేదీల వరకు కూడా మనకి ఈ అల్పపీడనం వచ్చేసి మనకి కోస్తా సరిహద్దు ప్రాంతాల వరకు మాత్రమే పరిమితం అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి మనం పై మ్యాప్ చిత్రం ప్రకారం చూస్తుంటే ఇది నెల్లూరు, అలాగే చెన్నై, కోస్తా వెంబడి అంటే విజయవాడ, మచిలీపట్నం, అలాగే ఉత్తరాంధ్ర, విశాఖపట్నం వైపుగా మనకి ప్రయాణించే అవకాశం అయితే ఈ మ్యాప్ చిత్రం ప్రకారం అయితే కనిపిస్తుంది. కాబట్టి దీని ప్రభావంతో మనకి ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర, అలాగే తెలంగాణ, రాయలసీమ జిల్లాలో మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు అనేవి మనకి మే 22 లేదా 23 తేదీల వరకు కూడా నమోదయ్యే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అల్పపీడన ప్రభావం వల్ల మనకి వర్షాలు జోరందుకునే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి. మరో పక్కన అకాల వర్షాలు, మరో పక్కన ఈ అల్పపీడన ప్రభావం వల్ల మనకి ఈ రెండింటి ప్రభావంతో మనకి వర్షాలు అనేవి ఇంకాస్త పెరిగే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ వర్షాలతో పాటు మనకి ఈదురుగాలు, అలాగే ఉరుములు, మెరుపులు, పిడుగులతో నమోదయ్యే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అల్పపీడనం వచ్చేసి మనకి విజయవాడ, అలాగే మచిలీపట్నం వైపుగా ప్రయాణించి విశాఖపట్నం వైపుగా ప్రయాణించే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీని ప్రభావంతో మనకి వర్షాలు అనేవి తప్పకుండా నమోదయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ అల్పపీడన ప్రభావంలో మనకి ఎక్కడెక్కడ వర్షాలు నమోదవుతాయి అన్న దాని గురించి కూడా ఒకసారి వివరంగా వీడియోలో అందిస్తాను. ఈ అల్పపీడన ప్రభావం వల్ల మనకి మధ్యాంధ్ర జిల్లా నుండి కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, పల్నాడు, ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కోనసీమ ఈ జిల్లాలో కూడా మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు అనేవి తప్పకుండా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. అలాగే మచిలీపట్నం, దివిసీమ భాగాల్లో అంటే అవనిగడ్డ, నాగలంక, కోడూరు ఈ పరిసర ప్రాంతాలు, అలాగే రేపల్లె, నిజాంపట్నం, ఒంగోలు, చీరాల, బాపట్ల అంటే సముద్రానికి సరిహద్దు ప్రాంతాల్లో మాత్రం మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు అనేవి ఈ అల్పపీడన ప్రభావం వల్ల మనకి మే 22 లేదా 23 తారీఖు వరకు కూడా మనకి అకాల వర్షాలతో పాటు మనకి ఈ అల్పపీడన ప్రభావంతో వర్షాలు అనేవి తప్పకుండా నమోదయ్యే అవకాశం పూర్తిగా కనిపిస్తుంది. కాబట్టి మనకి ఈ అల్పపీడన ప్రభావంతో సముద్ర సరిహద్దు ప్రాంతాల్లో మనకి వర్షాలు అనేవి జోరందుకునే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ వర్షాలు కూడా మనకి ఉరుములు, మెరుపులు, ఈదురుగాలుతో నమోదయ్యే అవకాశం అయితే ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మధ్యాంధ్ర జిల్లా అంటే కృష్ణా పరిసర ప్రాంతాలు, గుంటూరు పరిసర ప్రాంతాలు, అలాగే మచిలీపట్నం పరిసర ప్రాంతాలు, ఏలూరు, నీజువీడి పరిసర ప్రాంతాలు, అలాగే విజయవాడ పరిసర ప్రాంతాలు, గన్నవరం పరిసర ప్రాంతాల్లో కూడా ఈ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండవలసిందిగా కోరుచున్నాను. అలాగే రేపల్లె, నిజాంపట్నం ఈ పరిసర ప్రాంత ప్రజలు కూడా కాస్త అప్రమత్తంగా ఉండవలసిందిగా కోరుచున్నాను. కాబట్టి మనకి వర్షాల జోరు అనేది తప్పకుండా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. నర్సాపురం, భీమవరం, తణుకు ఈ పరిసర ప్రాంత ప్రజలు కూడా కాస్త జాగ్రత్త అనేది వహించండి. ఎందుకంటే వర్షాలు అనేవి మనకి ఈ అల్పపీడనం ప్రభావం ఇది కోస్తా వెంబడి ప్రయాణిస్తుంది. కాబట్టి మనకి సముద్రం వెంబడి భాగాల్లో వర్షాలు అనేవి జోరందుకునే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లా అండి విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ, తుని, యానం, రంపచోడవరం, సోంపేట, టెక్కలి, పలాస, బొబ్బిలి, పాలకొండ, రాజం, గజపతి నగరం ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. అలాగే మనకి సముద్రం వెంబడి భాగాల్లో విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ, అమలాపురం ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి వర్షాలు జోరందుకునే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ వాస్తవ ప్రజలు కూడా కాస్త జాగ్రత్త అనేది వహించండి. ఎందుకంటే ఈ వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు, పిడుగులు, ఎదురుగాలు అవి తప్పకుండా నమోదయ్యే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. రాయలసీమ జిల్లా తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, సత్యసాయి, కడప, కర్నూలు, వైఎస్ఆర్, అనంతపురం ఈ జిల్లాల్లో నిన్నటిలాగానే వాతావరణం అనేది ఈ రోజు కూడా వర్షాలు జోరందుకునే అవకాశాలు అయితే నిన్నటిలాగా ఈ రోజు కూడా వర్షాలు అనేవి అత్యధికంగా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ ప్రాంత ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండవలసిందిగా కోరుచున్నాను. ఎందుకంటే మనకి ఉరుములు, మెరుపులు, పిడుగులు నిన్నటిలాగానే కూడా ఈరోజు వాతావరణం అనేది ఎక్కువ శాతం వర్షపాతం అనేది నమోదయ్యే అవకాశం అయితే రాయలసీమ జిల్లాలో కనిపిస్తుంది. కాబట్టి రాయలసీమ జిల్లా ప్రజలు అలాగే తిరుపతి వాసులు కూడా కాస్త జాగ్రత్త అనేది వహించడం మంచిది. అలాగే తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్, మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి, జోగులాంబ, గద్వాల జిల్లా ఈ జిల్లాలో కూడా మనకి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలను కొన్ని చోట్ల వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాల్
భూపాలపల్లి, రాజన్న, సిరిసిల్ల, సిద్దిపేట, వరంగల్, మెదక్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు అనేవి తప్పకుండా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ అల్పపీడన ప్రభావం వల్ల మనకి వర్షాలు జోరందుకునే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి మనకి హైదరాబాద్ పరిసర ప్రాంత వాసులు కూడా కాస్త జాగ్రత్త అనేది వహించండి. అలాగే వరంగల్, మెదక్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం ఈ జిల్లాల వాసులు కూడా మనకి అత్యధికంగా వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మనకి ఆంధ్ర, మనకి సముద్రం వెంబడి పరిసర ప్రాంతాలు అంటే దగ్గర ప్రాంతాల్లో మనకి వర్షాలు అనేవి అత్యధికంగా నమోదయ్యే అవకాశాలు అయితే ఈ అల్పపీడన ప్రభావం వల్ల అయితే కనిపిస్తుంది. కాబట్టి మనకి ఈ అల్పపీడన ప్రభావం వల్ల మనకి నెల్లూరు, ఒంగోలు, చీరాల, బాపట్ల, అలాగే మచిలీపట్నం, దివిసీమ భాగాలు, అలాగే విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ అంటే సముద్ర వెంబడి పరిసర ప్రాంతాల్లో మనకి వాసులు కాస్త జాగ్రత్త అనేది వహించండి. ఎందుకంటే మనకి వర్షాలు జోరు అందుకునే అవకాశాలు అయితే ఈ అల్పపీడన ప్రభావం వల్ల మనకి 100% అయితే కనిపిస్తుంది. ఈ అల్పపీడనం వచ్చేసి మనకి వాయుగుండంగా మారి ఈ వాయుగుండం వచ్చేసి మనకి తుఫాన్గా మారే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ తుఫాన్ పేరు శక్తి తుఫాన్గా పేరు పొందే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఈ శక్తి తుఫాన్ అసలు తీరాన్ని ఎక్కడ దాటుతుంది, ఇది తుఫాన్గా మారే అవకాశాలు ఉన్నాయా లేదా అనే దాని గురించి ట్రాక్ చేసి మనం రానున్న రోజుల్లో వీడియో అనేది తప్పకుండా చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రస్తుత సమయంలో ఇది అల్పపీడన ప్రభావంతో మనకి కోస్తా వెంబడి ప్రయాణిస్తుంది. కాబట్టి మనకి వర్షాలు అనేవి తప్పకుండా నమోదయ్యే అవకాశం పూర్తిగా కనిపిస్తుంది. కాబట్టి మనకి నైరుతి ఋతుపవనాలు అనేవి ఏ విధంగా ప్రయాణిస్తున్నాయి అనే దాని గురించి కూడా ఒకసారి వివరంగా వీడియోలో అందిస్తాను. నైరుతి ఋతుపవనాలు అనేవి జ్వరందుకునే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ నైరుతి ఋతుపవనాలు అనేవి దూసుకొచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ ఋతుపవనాలు అనేవి మనకి శ్రీలంక, అలాగే బంగాళాఖాతంలోని దక్షిణ ప్రాంతం, అండమాన్ దీవుల దగ్గర మనకి అంతటా నైరుతి ఋతుపవనాలు అనేవి వ్యాపించి ఉన్నాయి. కాబట్టి ఇది మరో 2 రోజుల్లో మనకి ఈ బంగాళాఖాతంలో కొన్ని కూడా విస్తరించే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. కాబట్టి మనకి ఇది జూన్ 1వ వారానికి రాయలసీమ జిల్లాను, అలాగే జూన్ 2వ వారానికి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఈ ఋతుపవనాలు అనేవి ఎక్కువగా వ్యాపించే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ ఋతుపవనాల ప్రభావంతో కూడా మనకి రానున్న రోజుల్లో వర్షాలు జోరందుకునే అవకాశాలు అయితే ఆంధ్ర, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నమోదయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రస్తుత వాతావరణంలో మనకి ఈ అల్పపీడన ప్రభావం మనకి సాయంకాలం, రాత్రి, అర్ధరాత్రి, తెల్లవారుజామున సమయంలో మనకి వర్షాల జోరు అనేది మే 22 లేదా 23 తేదీల వరకు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. అలాగే మనకి రానున్న రోజుల్లో నైరుతి ఋతుపవనాలు ప్రవేశించడం వల్ల మనకి వర్షాల జోరు అనేది అందుకునే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. కాబట్టి మనం రానున్న రోజుల్లో అంటే రేపటి వీడియోలో ఇది తుఫాన్గా మారే అవకాశం ఉందా, అలాగే మనకి నైరుతి ఋతుపవనాలు గమనం ఇచ్చేసి మనకి ఏ విధంగా ప్రయాణిస్తుంది అన్న దాని గురించి వివరంగా వీడియోలో అందిస్తాను. ముందుగా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ తప్పనిసరి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.